ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు ఉన్నాయని విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ అన్నారు. ఏసీ కంప్రెసర్ బ్లాస్ట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలో కూడా విస్తరిస్తున్నామంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ మక్సూద్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. గుల్జర్ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఇదే అంశం మీద ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇదే అంశం మీద దర్యాప్తు చేస్తుంది. అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు ఫైర్ సిబ్బంది సమాచారం ఎప్పుడు వచ్చిందన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఏడీఈ అహ్మద్ ఇక్బాల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. మాకు 7:15కి టైం కాల్ వచ్చింది, ఫైర్ అయింది. సో కొంచెం మాకు ఫెసిలిటీ ఏంటి సార్, సప్లై బంద్ చేస్తే అంటే మేము సప్లై బంద్ చేసినాం. మా సైడ్ నుంచి ఏం కంప్లైంట్స్ లేదు, దానికి ఎల్టీ ఫీజ్ ఏం పోలేదు, దానికి పోల్స్లో ఏం షార్ట్ సర్క్యూట్ స్పార్క్స్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ ఉన్నాయి. మేమే ఇంకా సప్లై బంద్ చేసి వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చినాం సప్లై బంద్ చేయమని చెప్పి. మోర్ ఓవర్ ఈ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమో మేబీ ఫ్రమ్ సిలిండర్ బ్లాస్ట్ అని తెలిసింది మాకు కూడా. బట్ సమ్హౌ ఫైర్ ఎక్స్టెన్షన్ వాళ్ళు వెళ్ళి చెప్పగలిసి ఉండాలి. ఎందుకంటే సడన్ ఇంత ఫైర్ క్యాచ్ అయ్యి వాళ్ళు ఎస్కేప్ కాలేకపోయినంటే దట్ మేబీ సమ్ బ్లాస్ట్ ఓన్లీ ఆర్ మేబీ సమ్ కెమికల్ ఉండొచ్చు. బికాస్ దే ఆర్ గోల్డ్ వర్కర్స్ కాబట్టి దే యూస్ కెమికల్స్ ఆల్సో. సార్ ఘటనా స్థలికి వెళ్ళారా మీరు? లోపలికి వెళ్ళి చెక్ చేసే లోపల మనకు అలౌ చేయలేదు, మేము లోపల వెళ్ళలేదండి. షార్ట్ సర్క్యూట్ గురించి ఏమని అనుకున్నాను. షార్ట్ సర్క్యూట్ జరిగితే గతంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంది ప్రమాదం. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ కాలేదు. అది షార్ట్ సర్క్యూట్ ఉంటే చిన్న చిన్న ఉంటాయి, ఈ లోపల యూ విల్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్. ఈ మోర్ ఓవర్ ప్రతి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎంసీబీఏ విత్ ఎంసీబీఏ ఉంటేనే మేము మీటర్ ఇష్యూ చేస్తాం, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఈ కంప్రెసర్ బ్లాస్ట్ మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. ఎస్ సార్, కంప్రెసర్ బ్లాస్ట్, తర్వాత 1 by 1 ఇంకా సిలిండర్స్ బ్లాస్ట్, కుకింగ్ సిలిండర్స్ బ్లాస్ట్, ఇంకా కంప్రెసర్ బ్లాస్ట్, ఇవన్నీ ప్లస్ ఫైర్ క్యాచ్, ఇవన్నీ కన్వర్ట్ అయ్యి ఆ స్మోక్లో కన్వర్ట్ అయ్యి నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఇన్హేల్ అయ్యి వాళ్ళు బయట రాలేకపోయినాము అనుకుంటాను నేను. కంప్రెసర్ బ్లాస్ట్ అయిన తర్వాత విషవాయువులు వెలువడే అవకాశం ఉంటుందా సార్? కంప్రెసర్ బ్లాస్ట్ అయిన తర్వాత విషవాయువులు ఏమైనా వెలువడే అవకాశం ఉంటుంది. దట్ కన్వర్ట్ ఇంటూ పాయిజనస్ గ్యాస్. ఇన్హేల్ అయితే వాళ్ళు దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. అది ఉంటుంది అంటే అట్లా. ఓకే, మీ ప్రాథమిక దర్యాప్తులో మీరు ఫైనల్గా భావిస్తుంది సార్ అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించిన అంశం గురించి? మా ఫైనల్గా ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషన్ ప్లస్ మోర్ ఓవర్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేసి చెప్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అవర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఇది ఇంటాక్ట్ ఉన్నాయి. మేమే ఇంకా సప్లై బంద్ చేసి వాళ్ళు ఫెసిలిటీ చేసినాం. బట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈజ్ నాట్ ఎ టెక్నికల్ పాయింట్, బికాస్ షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న స్పార్క్స్ వస్తుంది, ఈ లోపల వీ కెన్ బీ గెట్ డౌన్ ఫ్రమ్ దట్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ టు హ్యూజ్ ఫైర్. మేబీ సమ్ సిలిండర్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు, ఆర్ దట్ ఏసీ సిలిండర్స్ ఇలా 1 by 1 కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే బాధింపబడే వ్యక్తులు ఉన్నారో అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్థలం ఉందో వారి ఇంట్లో ఉండేటటువంటి మీటర్కి మరికొంతమంది అక్రమ కనెక్షన్లు పొందారు, దానివల్ల స్పార్క్ ఏర్పడింది, దానివల్ల మీటర్ బ్లాస్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. లేదు, తెలుగు వచ్చేది కరెక్టే అండి, కానీ దట్ ఇస్ నాట్ ఎ టెక్నికల్ వర్డ్. ఎందుకంటే అట్లా మేము అనుకున్నాం అన్ని ఇంట్లో ఫైర్ గ్యాచ్ కావాల్సింది, అట్లా ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ వే, దట్ ఇస్ నాట్ కరెక్ట్ వర్డ్. మేబీ వాళ్ళు ఉన్న ఏసీస్ అయినా థర్డ్ క్లాస్ క్వాలిటీస్ ఉండొచ్చు, క్వాలిటీ బాగా ఉండకపోవచ్చు, స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు. సో ఐ సజెస్ట్ ఆల్ పర్సన్స్ టు బీ హ్యావ్ దర్ ఎక్విప్మెంట్స్ వాట్ ఎవర్ దే పర్చేస్, ఐదర్ ఏసీస్ అయినా కానీ ఫ్రిడ్జెస్ అయినా కానీ దే షుడ్ పర్చేస్ బ్రాండెడ్ అండ్ బ్రాండెడ్ వైరింగ్ ఉండాలా. బట్ దిస్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్. ఫైనల్గా మీరు ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు కంప్రెషర్ పేలుడు వల్లనే ఇదంతా జరిగింది అని అనుకుంటే కనుక జనాలకి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎక్కువగా ఈసీ యూజ్ చేస్తూ ఉంటారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తారు? నేను చెప్పేందంటే వెంటిలేషన్ లేదండి దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓల్డ్ సిటీలో ఇల్లులు కూడా చిన్న ఉన్నాయి, వెంటిలేషన్ లేదు, ఎగ్జిట్ లేదు, దానివల్ల చాలా పాయింట్స్ ఉన్నాయి, దానికి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, మేము నోటీస్ చేసినాం. బట్ సమ్హౌ ఎంసీహెచ్ హ్యాస్ టు గైడ్ దెమ్, జిహెచ్ఎంసీ వాళ్ళు హ్యాస్ టు గైడ్ ద పర్సన్స్ ప్రాపర్లీ, బికాస్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, లైఫ్. ఓకే, ఇది మొత్తానికి ఘటనా స్థలిని ఇటు ఫైర్ సిబ్బందితో పాటు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే తనిఖీలు చేశారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం సిలిండర్ బ్లాస్ట్ అంటూ కూడా కంప్రెసర్ బ్లాస్ట్ అంటూ కూడా ఇప్పటికే తాము ప్రాథమికంగా అంచనాకు వచ్చామంటూ ఇప్పటికే ఎలక్ట్రికల్ సిబ్బంది చెప్తున్నారు. ఒక్కసారిగా కూడా కంప్రెసర్ బ్లాస్ట్ అయిన తర్వాత అందులో నుంచి విషవాయువులు వెలువడతాయి. ఆ విషవాయువులు వెలువడినప్పుడే ఆ విషవాయువులను పిలిచి వీరంతా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయేటటువంటి అవకాశం ఉంటుందంటూ ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోసారి ఘటనా
స్థలాన్ని పూర్తి స్థాయిలో సందర్శించిన తర్వాత అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల పూర్తి స్థాయి కారణాలు ఏంటి అన్న అంశాల గురించి స్పష్టం చేస్తామంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ అక్రమ కనెక్షన్స్ లేకపోతే ఇదే కాకుండా శాస్త్రకుడు అయితే మాత్రం మిగతా ప్రాంతాల్లో కూడా ఈ విద్యుత్ సంబంధించిన అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండేది, మరోవైపు మంటలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండేది. కాబట్టి ఇది ఖచ్చితంగా కంప్రెసర్ పేలుడు వల్ల జరిగినటువంటి ప్రమాదం అంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. కెమెరా పర్సన్ పవన్తో కలిసి శశి.